హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ డిటెక్టివ్ ఉజ్వలన్, మలయాళం మూవీ స్టోరీకి వచ్చేసరికి ఇందులో హీరో ఉజ్వలన్ ఒక చిన్న లైబ్రరీ నడుపుకుంటుంటాడు. అట్ ది సేమ్ టైం ఊర్లో వాళ్ళకి ఏదైనా వస్తువులు అయిపోయినా ఇతను స్కిల్ సెట్ వాడి లైక్ డిటెక్టివ్ లాగా స్కిల్ సెట్ వాడి అవి వెతికి పెట్టడం లాంటివి చేస్తుంటాడు. ఊరి పేరు వచ్చి ప్లాచికావు, చాలా స్ట్రేంజ్ నేమ్ యాక్చువల్లీ. అంతా పీస్ఫుల్గా జరుగుతుంది అనుకున్న టైంకి ఆ ఊర్లో సమ్ సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాన్ని మన హీరో ఎలా పట్టుకున్నాడు అన్నది రెస్ట్ ఆఫ్ ది మూవీ. ఇక ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అండి. రన్ టైం కూడా చాలా స్టోరీ కూడా మనం చూసిందే. పెద్ద ఏదో కొత్తగా చేశారు అదని కాదు. సీరియల్ కిల్లర్ మర్డర్స్ చేస్తుంటాడు, వాళ్ళని ఎలా పట్టుకున్నారన్న కాన్సెప్ట్. బట్ మనల్ని ఇది చివరి వరకు ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టిందా లేదా అన్నదే మెయిన్ పాయింట్ ఇక్కడ. సినిమా రన్ టైం చాలా తక్కువ, 2 hours 2 minutes ఉంటుంది. సో మనకు పెద్ద మూవీ చూస్తున్నామన్న ఫీలింగ్ ఏం రాదు, వెంటనే అయిపోయిందా అనిపించే ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మనకి మూవీ చూస్తుంటే కూడా లైక్ మన తెలుగులో హీరో క్యారెక్టరైజేషన్ అది వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చూస్తున్న ఫీల్స్ వస్తాయి. లైక్ ఫన్నీగా అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చి ఒక స్టార్టింగ్ 15 minutesలో మూవీలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అయ్యి ఉంటాయి. లైక్ ఆఫ్టర్ 20 minutes మనకి స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అది కిల్లింగ్ స్టార్ట్ అవుతే అక్కడి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంటర్వెల్ చాలా బాగుంది అన్న ఆ రేంజ్లో ఉండదు కానీ ఇంటర్వెల్, బట్ ఓకే. బట్ సినిమా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంకా ఇంటెన్స్గా వెళ్తుంది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది. లాస్ట్ 30 minutes అయితే మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ మూవీకి పాజిటివ్స్ వచ్చి క్రిస్ప్ రన్ టైం ఒకటి, హీరో క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ కూడా కొంచెం ఫన్నీగా చేశాడు ధ్యాన్ శ్రీనివాసన్. మనం ముకుందనుని మూవీ ఉంటుంది కదా, అందులో హీరో వినీత్ శ్రీనివాసన్ తమ్ముడు ఇతను ధ్యాన్ శ్రీనివాసన్, ఆయన కూడా బాగా చేశారు. ఇంకా నెగిటివ్స్ అంటే పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు నెగిటివ్స్. ఓకేగా మనకి నీట్గా ఒక ప్లెజెంట్ ఇన్ ది సెన్స్ ఒక టైంపాస్ మూవీ, ఎక్కడ బోర్ లేకుండా లాక్కెళ్ళాడు అనిపించింది మూవీ. నా రేటింగ్ వచ్చి 2.75 out of 5. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో ప్లీజ్ గో వాచ్ ఇట్.